నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి సభ్యురాలు లక్షాధిపతి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆశయం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తెలుగు భాషను ప్రేమించే ప్రతి భారతీయుడు దేశాన్ని ప్రేమిస్తాడు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాకాయలు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశాం. చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య. వార్తల్లోని వివరాలు. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి సభ్యురాలు లక్షాధిపతి కావాలన్నదే ప్రభుత్వ ఆశయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం దేశ ప్రధానమంత్రి మహారాష్ట్ర జలగాన్ నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు వీక్షించేందుకు చిత్తూరు కలెక్టరేట్తో పాటు మండల గ్రామీణ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, వీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క సంఘ మహిళ లక్షాధిపతి కావాలన్నదే ప్రధాన సంకల్పమని తెలిపారు. లఖ్పత్ దీదీ పథకం ఉద్దేశం కూడా ఇదేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లఖ్పత్ దీదీతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, కావున ఉన్న అవసరాలను సద్వినియోగం చేసుకొని తమ జీవితాలకు చక్కని బాట వేసుకోవాలని ప్రధాని సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్డీఏ పీడీ తులసి, ఎల్డీఎం హరీష్, స్వయం సహాయక సంఘ సభ్యులు హాజరైనారు. తెలుగు భాషను ప్రేమించే ప్రతి భారతీయుడు దేశాన్ని ప్రేమిస్తాడని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్, భారతీయ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు వైభవం జాతీయ స్థాయి శతాధిక కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారన్నారు. తెలుగు భాషకు పట్టం కట్టడానికి ఇలాంటి సదస్సులు నిర్వహించడం హర్షణీయమని అన్న ఆయన, కన్న తల్లిని ప్రేమించేవాడు తెలుగు భాషను ప్రేమిస్తాడని, భాషను ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని తెలిపారు. తెలుగు భాష వైభవానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ఆహ్వాన కమిటీ సభ్యులు శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు మారిపూడి దేవేంద్రనాథ్, సంఘ సభ్యులు ఘనంగా దుస్సాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే తెలుగు భాష రచయితలుగా ప్రతిభ కనబరిచిన కవులను సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కవులు, పండితులు పాల్గొన్నారు. మారిపూడి దేవేంద్రరావు గారికి అలాగే ఆహ్వానించి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మా శ్రీధర్ అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలుగు భాష పట్ల అభిమానం కానీ ఆప్యాయత చూపుతారో ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వారి అందరి దీవెనలు కూడా ఉంటాయి. వారికి కన్న తల్లిని ప్రేమించే మనసు ఉన్నవాడు భాషను ప్రేమిస్తాడు, భాషని ప్రేమించేవాడే ఈ ఒక్క దేశాన్ని కూడా ప్రేమిస్తాడని భావిస్తూ నేను ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలి, కానీ ఈరోజు శ్రీనివాస్ వచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలని మీరు ఇంకా ముందుంది మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మా వంతు కూడా అనేక రకాలుగా సహకారం అందిస్తాము. ఇటువంటి కార్యక్రమాలకి కొందరిని ఇంకా మీరు భాగస్వాములు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టీచర్స్, లెక్చరర్స్, తెలుగు పండితులు, తెలుగు పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా ముందుగా ఇంటిమేషన్ చేసి వారందరినీ కూడా మీరు గౌరవించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకొకసారి ఇటువంటి సభలో సమయం కేటాయించి మీ అందరితో ప్రభుత్వ అనుమతులు లేకుండా టపాకాయలను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి టపాకాయలను స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంగవరంలో జరిగిన టపాకాయల పేలుడు సంఘటనతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం
డిఎస్పి పర్యవేక్షణలో డివిజన్ పరిధిలో లైసెన్స్ లేని క్రాకర్ల దుకాణాలపై ముమ్మర తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఎస్ఐ ప్రసాద్ తన బృందంతో కలిసి శనివారం చిత్తూరు బజార్ వీధిలో ఉన్న కళా స్టోర్స్ లో లైసెన్స్ లేకుండా అక్రమంగా కలిగి ఉన్న 14,650 విలువ చేసే 10 రకాల క్రాకర్లను స్వాధీనం చేసుకొని దుకాణ యజమానిని రవిచంద్ర శెట్టిపై కేసు నమోదు చేశామన్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు 2024 ప్రశిక్షణ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని, ఇందులో భాగంగానే ప్రశిక్షణ కార్యక్రమంపై నేడు బీజేపీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో చేపట్టడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి బీజేపీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు పొందేదలిచే కార్యకర్తలు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వ నమోదు పొందవచ్చునని, ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే క్షేత్రస్థాయిలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రతి గ్రామంతో పాటు పట్టణంలో బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, బీజేపీ నేతలు శ్రీనివాస, నీరజాక్షులు, షణ్ముగం, సత్యభామ, ఢిల్లీ రాణి, రెండవది వాళ్ళకి ఇంకా మనం ఈజీ పెట్టాలంటే ఇప్పుడు అన్ని వచ్చేసినాయి మనకు డిజిటల్లో, గూగుల్ కానీ, అదేవిధంగా ఫోన్పే, ఇది మన వాట్సాప్ ద్వారా కానీ, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా మనము మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ బయట ప్రదేశాలు ఉన్నప్పుడు మన ఫోన్ల ద్వారా మనం వాళ్ళకి ఒక లింక్ పంపించినామంటే ఆ లింక్ చూసి ఓకే చేస్తే వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా కూడా మనము వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మనమే ఇక్కడ దాన్ని ఫిలప్ చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయొచ్చు. మనకు ఇంకోటి ఏమంటే మనకు సభ్యత్వం అనేది మన బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం. ఎందువల్లంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏ పార్టీలో ఉండే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇక్కడ కొందరు బీజేపీలో ఉంటారు, కొందరు వైసీపీలో ఉంటారు, కొందరు తెలుగుదేశంలో ఉంటున్నారు సభ్యత్వం. ఇప్పుడు అట్లేదు. మన సభ్యత్వం ఏంటంటే మన పార్టీలో చేరిపోయిన సభ్యత్వము ఇతర పార్టీలో మనం ఉండకూడదు. దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు 2019 సంవత్సరంలో మనకు 8,000 మన ఏపీలో 8 కోట్ల చిల్లర మన సభ్యత్వం చేశారు. ఇప్పుడు మన రాష్ట్రం యొక్క సభ్యత్వము అది మన దగ్గర 10 కోట్ల దాకా చేయాలనేసి మన పార్టీ ఆదేశించింది. సెప్టెంబర్ 1వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రారంభించిన తర్వాత 2వ తారీఖు మన రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రధాన కేంద్రంలో ప్రారంభిస్తారు. 3, 4 తారీఖులో చిత్తూరు జిల్లాలో ప్రధాన కేంద్రంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర గారి ఆధ్వర్యంలో ప్రారంభం జరుగుతుంది. ముందుగా మనందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆల్రెడీ మెంబర్గా ఉన్నాము, మళ్ళీ కొత్త మెంబర్స్ సరిపోతే చేయకపోతుంది, మనకి ఇప్పుడు అవసరం లేదనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ నూతనంగా మెంబర్షిప్ తీసుకోవాల్సింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 8800002024. ఇది మన మైండ్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు కొత్త మెంబర్షిప్ ఏమంటే 8800002024. ఇది మైండ్లో పెట్టుకోవాలి. తప్పకుండా క్రియాశీలు ఇప్పుడు కొత్త మన సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు చెప్పడం అది ప్రతి ఒక్కరు కూడా తమ వ్యక్తిగతంగా ఎవరైతే 100 మెంబర్షిప్ చేయగలుగుతారో వాళ్ళే క్రియాశీల సభ్యత్వం అవుతారు. రేపు పార్టీలో కూడా బాధ్యత రాగలుగుతుంది అనమాట. ఈ గతంలో వారి కాకుండా ఖచ్చితంగా వ్యక్తిగతంగా 100 చేయాలి. వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో 200 చేయాల్సింది అనమాట. వాళ్ళ పోలింగ్ బూత్ పరిధిలో తప్పకుండా 200 చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే ఈరోజు ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేకుండా ఏం లేదు. గతంలో అయితే మనకు ఒక సిస్టమ్ ఉంది. సపోజ్ నేను చేసినప్పుడు నా కుటుంబంలో 2 దాంట్లో యాడ్ చేసేవాడు జరుగుతాను. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళు ఇండివిజువల్గా చేయాలి. ఫస్ట్ మనము 3వ తారీఖు ఇక్కడ జిల్లా ఆఫీసులు ప్రారంభించిన తర్వాత మనము 8800002024ని చేసుకున్న తర్వాత మనం మన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మొబైల్ సబ్మిట్ ఉంటే అందరికీ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే మీరు ఆశామాషి కాకుండా మనకు అలాంటి ఫామ్ దానికి సంబంధించిన ఒక పేపర్ అక్కడ మీకు అప్లికేషన్ ఇస్తాము. పేరు కే శేఖర్, ఆయనకు వచ్చిన మెంబర్షిప్ నెంబర్, ఫోన్ నెంబర్, ఇది ఖచ్చితంగా రాసుకోవాలి. మనం ఈ రాసుకున్నప్పుడే మనకేమంటే ఎంత సంఖ్య చేసామో మనకు తెలియడానికి ఉంటుంది. కాబట్టి దీనిపైన మనం అందరూ ఒక్కసారి మనకేమంటే గతంలో అయితే 6 నెలలు 3 నెలలు మెంబర్షిప్ జరిగాయి, కానీ ఇప్పుడు ఓన్లీ ఒక 40 రోజులు మాత్రమే మనకు. ఈ నెల 3వ తారీఖు స్టార్ట్ 25వ రోజు జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 1వ తారీఖు 15వ తారీఖు సుమారు 40 రోజుల్లోనే మనము మన రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ నిర్ణయించింది ఎక్కువ సంఖ్యలో ఉంది. కాబట్టి మనం మన జిల్లాలకు అత్యధిక శాతంగా మనం ముఖ్యంగా మన సెంట్రల్ మండలం నుండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ బాధ్యతలు ఇవ్వాలి. మన సెంట్రల్ మండలం ఒక్కొక్కరు వాళ్ళ పోలింగ్ బూత్ల పరిధిలో కాకుండా మన ప్రాంతానికి సంబంధించినవి కాకుండా ఎక్కడున్న వాళ్ళకైనా మీరు చేయొచ్చు. మీ బంధువులు లేదా పక్కన విలేజ్లు ఉన్నారు, మన చిత్తూరు జిల్లాలో ఎక్కడున్నా మీ బంధువులు కూడా కింద వాళ్ళ కూడా ఎవరైతే మీరు రికమెండెడ్ ఒక మెంబర్షిప్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేశారంటే అప్పుడు మీ పేరు కొట్టారనుకోండి. అందులో ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించుకునేందుకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షులు మణిగండన్ తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇందులో భాగంగానే తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ చిత్తూరు కార్యవర్గాన్ని నేడు ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇందులో సంఘం అధ్యక్షులుగా మణిగండన్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసన్, భాస్కర్, జనరల్ సెక్రటరీగా భూపతి, సెక్రటరీలుగా గణేష్, రాధా, ట్రెజరర్గా ఢిల్లీ నాయుడు, మహిళా అధ్యక్షురాలుగా గీత, యూత్ సెక్రటరీగా మురుగాదేవితో పాటు 5 ఈసీ మెంబర్లను కూడా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా అందుకు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తమకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సంఘం అభివృద్ధిలో భాగంగా రామ్మూర్తి గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తమకు అండగా నిలవడంతో పాటు అవసరమైన భోజన ఏర్పాట్లు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తారక రామ గౌడ్, దీన్ దయాల్ గౌడ్, బాలవేలు, తిరువంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘం ఉద్దేశాలు ఏంటంటే మా యొక్క ఎంప్లాయీస్ ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, గవర్నమెంట్తో మాట్లాడడానికి కానీ, మా యొక్క ఇంకా చాలామంది ఇంట్లోనే అంధత్వంలో కూరుకుపోయి ఉన్నారు, వాళ్ళందరినీ వెలుగులో తీసుకురావడానికి ఈ సంఘానికి ఈ విధంగా సంఘం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడెక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కంటి చూపు లేనటువంటి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి విద్యా బోధన కానీ వాళ్ళ సౌకర్యాలు కానీ కల్పించి వారిని పైకి తీసుకురావాలని, సమాజంలో మేము కూడా ఉన్నాము, మేము కూడా అన్ని పనులు చేయగలము, ఏదైనా సాధించగలము అని చెప్పడానికి కోసం ఈరోజు ఈ సంఘాన్ని స్థాపించాము. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అనేది స్థాపింపబడింది. దీనికి మా జనరల్ సెక్రటరీ గారు కె నాగేశ్వరయ్య గారు వచ్చిన్నారు. సపోర్ట్ చేయడానికి గిరీష్ సార్ గారు, దీన్ దయాల్ గారు, తర్వాత నాగలక్ష్మి గారు, వీళ్ళందరూ మాకు సహకరించినందుకు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆల్ డిజేబుల్స్ అంతా మేము గ్యాదర్ చేసి మా డిస్ట్రిక్ట్ అంటే మన చిత్తూరులో కూడా ఒక యూనియన్ ఉండాలనేసి మేము అందరూ ఆ టీం అంతా డిసైడ్ చేసుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేమే మా వాళ్ళ అంటే మా డిజేబుల్స్కి సోషల్ సర్వీస్ మేమే చేసుకోవాలి కదా, మా స్కీమ్స్ కోసం మేమే పోరాడాలి. సో మేమందరూ ఒకటిగా కలిసి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఫండ్స్ ఉండవు, ఎన్ఎఫ్పి తరపు నుంచి కూడా ఎవరికి ఎటువంటి ఫండ్స్ ఉండవు, ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే కదా, వాళ్ళ దగ్గర నుంచి అంతా గ్యాదర్ చేసుకొని మేము అంటే అందరూ మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్తో వేసుకొని మేమంతా ఒక ఫంక్షన్గా చేసుకొని మా రాయితీస్ కోసం మేము పోరాడుకుంటున్నాము. ఇదే అండి ఈ ఎన్ఎఫ్పికి ఉన్న ముఖ్య ప్రత్యేకత. మాకంటూ ఎన్ఎఫ్పి స్టేట్ వైడ్ ఒక టీం ఉంటుంది, సెంట్రల్ వైడ్ ఒక టీం ఉంటుంది,
ఆ, నేను తిరుపతి బ్రాంచ్లో ఉమ్మడిగా ఉన్నాము. సో ఇప్పుడు మన చిత్తూరు డిస్టిక్లో కొత్తగా ఫామ్ అయింది. మేము దీని తరపున ఈ ఎన్ఎఫ్పి తరపున అనేక పోస్టుల కోసము గవర్నమెంట్లో ఉన్న మాకంటూ భర్తీ చేయాల్సిన ఆ స్కీమ్స్ కోసం అంతా మేము అందరి కోసం పోరాడి మేము అన్ని విధాలుగా మా వాళ్ళకి మేము న్యాయం చేసుకుంటామని సవినయంగా చెప్తున్నానండి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఇండియన్ క్రికెటర్ ఉమేష్ యాదవ్ కుటుంబ సభ్యులు, సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.